పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎంతమంది దగ్గరికి అండి ఎంతమంది కలెక్టర్లు అండి? ఈ 35 సంవత్సరాలు ఎంతమంది కలెక్టర్లు మారుంటారు? మొత్తం తిరిగానండి దాదాపు 20 ఏళ్ల క్రితం. ఏదైనా సందర్భం వచ్చి ఎక్కడన్నా మానవత్వం ఉందేమో, ఎవరైనా ప్రభుత్వం ద్వారా సహాయం అందుద్దేమో అనే ఒక ఆస్తి తప్ప ఇంక వేరే ఏం లేదు సార్. ఆయనకి కానీ ఆయన సతీమణికి కానీ ఒకటే భరోసా ఇచ్చాను. ఆర్థికంగా మీకు ఏదైతే ప్రతి నెల కూడా దాదాపు కొన్ని వేల రూపాయలు మీకు మెడికల్ ఖర్చులు కానీ అవుతున్న సందర్భంలో మీకు ఆ బాధ్యతను నేను తీసుకుని మీకు నెల నెల ఆర్థిక సాయం మా సొంత నిధుల నుంచి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ కూడా ఇప్పించేలాగా నేను చూసుకుంటానని నాకు హామీ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దసరా లోపే ఏదైతే 3-4 నెలల లోపే ఆయనకి ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఆయనకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చాను. దాదాపు 30 ఏళ్ల క్రితం కృష్ణలంక ఎస్ఐ పాల్పడిన దురాఘాతానికి బలైపోయిన సుధాకర్ వార్తని సుమన్ టీవీ ప్రచురించింది. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది స్పందించడం జస్ట్ కామెంట్స్లో సానుభూతి తెలుపుతున్నారు. కానీ ఎవరో కూడా నేరుగా సుధాకర్ ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పడలేదు. కానీ బట్ ఫస్ట్ టైం దాదాపుగా ఒక 20 ఏళ్ల తర్వాత అనుకుంటా. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం 20 ఏళ్ళు ఎప్పుడూ రాజకీయ నాయకులు పరామర్శించారు. బట్ ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో జస్ట్ ఒక చిన్న మెసేజ్తో బోండా సిద్ధార్థ్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మా కుమారుడు నేరుగా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించారు. సార్ నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎవరూ పట్టించుకొని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి మాట్లాడారు కదా. ఏం మాట్లాడారు? ముందుగా ఈరోజు సుమన్ టీవీకిను సాయికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఇది మా నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాలుగా సుధాకర్ గారు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నేను ఎప్పుడైతే వీడియోలో చూశానో చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే 1991 మేలో రాజీవ్ గాంధీ గారు అసోసియేషన్ టైంలో ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కృష్ణలంకలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎస్ఐ ఒక ఆయన అక్కడ కర్ఫ్యూలో భాగంగా ఒక బుల్లెట్ ఫైర్ చేయడంతో అది ఆయన వెన్నుపూసకి ఆ బుల్లెట్ గుచ్చుకోవడంతో అప్పటికప్పుడు నుంచి దాదాపు 35 సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు కూడా ఆయన బెడ్ రిడన్ అయిపోయారు. అంటే కంప్లీట్గా బెడ్కి అంకితం అయిపోయారు ఆయన. అంతేకాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, యూరాలజీ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇలా అన్నింటితో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఇప్పుడు ఆయనతో దాదాపు 20 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. ఆయన హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనూ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా రెంటల్ హౌస్ ఇవన్నీ భారాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకు ఒకటే చెప్పాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఇప్పుడైతే ఈ విషయం నాకు దృష్టికి వచ్చిందో నేనే మీతో నేరుగా రావాలని అనుకున్నాను, వచ్చాను, మాట్లాడాను. తప్పనిసరిగా మీ పెన్షన్ ఏదైతే ఉందో అది ఆయన కోరింది ఏంటంటే 2 విషయాలు అడిగారు. ఒకటి, పెన్షన్ ఏదైతే ఇప్పుడు నాకు 6,000 వస్తుంది సార్, అదేదన్నా కొంచెం బెడ్ రిడన్ పెన్షన్లో భాగంగా ఏదన్నా ఆ పెన్షన్ని 15,000 చేసే పెన్షన్లో నాది కలిపితే బాగుంటుంది. అదేవిధంగా ఇల్లు ఒకటి నేను 2014 నుంచి 19 నాకు ఇల్లు ఒకటి కేటాయించారు జక్కంపూడిలో. ఆ ఇల్లు కూడా కొంచెం ఫినిష్ చేసి నాకు అందిస్తే ఈ రెంటల్ ఇల్లు నుంచి నేను నా సొంత ఇంటికి వెళ్ళిపోతానని అడిగారు. తప్పనిసరిగా ఈ 2 విషయాల్ని కూడా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా గారికి తీసుకెళ్ళడమే కాకుండా అది అయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేసి ఆయనకి ఇల్లు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తక్షణ సాయంగా ఆయనకి కూడా ఒక 10,000 రూపాయలు బోండా గారి తరఫున మేము వచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. అనుకోని సంఘటన అది. ఆ రోజు అసోసియేషన్ టైంలో ఆ నైట్ ఆ కర్ఫ్యూలో ఆ బుల్లెట్ తగిలి ఆయన ఆ రోజు ఇంటి నుంచి ఒక నిమిషంలో ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్న టైంలో కరెక్ట్గా ఆ బుల్లెట్ వచ్చి తగలడం. హైకోర్టులో దాదాపు 35 సంవత్సరాలుగా ఆయన ఫైట్ చేసినా సరే తగిన ఆధారాలు లేకపోతే అప్పుడున్న పరిస్థితుల రీత్యా ఆయనకి తగిన న్యాయం అనేది జరగకపోవడం కూడా చాలా బాధాకరం. ఏదేదైనా సరే ఇప్పుడున్న పరిస్థితులను అనుగుణంగా ఆయనకి కానీ ఆయన సతీమణికి కానీ ఒకటే భరోసా ఇచ్చాను. ఆర్థికంగా మీకు ఏదైతే ప్రతి నెల కూడా దాదాపు కొన్ని వేల రూపాయలు మీకు మెడికల్ ఖర్చులు కానీ అవుతున్న సందర్భంలో మీకు ఆ బాధ్యతను నేను తీసుకుని మీకు నెల నెల ఆర్థిక సాయం మా సొంత నిధుల నుంచి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ కూడా ఇప్పించేలాగా నేను చూసుకుంటానని నాకు హామీ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దసరా లోపే ఏదైతే 3-4 నెలల లోపే ఆయనకి ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఆయనకి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చాను. యాక్చువల్గా చాలామంది రాజకీయ నాయకులు ఇటువంటి ఘటనలు విజయవాడలో జరుగుతుంది. విజయవాడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాజకీయ నాయకులు జస్ట్ చూసి వెళ్ళిపోతుంటారు. బట్ ఇంత క్విక్గా స్పందించారు. ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? అంటే ఎమ్మెల్యే గారు ఆయనే ఎప్పుడైతే ఈ సంఘటన చెప్పానో ఇలా నేను వీడియో చూశాను సుమన్ టీవీలో అన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చూసి వీడియో అంతా చూశారు. 20 మినిట్స్ వీడియో అంతా కూడా చూసి ఆయన ఒకటే చెప్పారు, తప్పనిసరిగా నేనే వెళ్ళి స్వయంగా ఆయనతో మాట్లాడతాను సుధాకర్ గారితో అన్నారు. అనుకోకుండా ఆయన ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వెళ్తాంతో నేను ఇక్కడికి వచ్చి
ఈ విషయాన్ని అంతా కూడా ఆయన తెలుసుకుని బోండమ్మ గారికి చెప్దాం అనుకున్నా. ఆయన అయితే ఒకటే మాట చెప్పారు, ఏ రకంగా ఆయనకి సాయం కావాలన్నా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక ధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వు అని చెప్పారు. అదే ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని ఆ కుటుంబానికి ఇచ్చాం. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తులుగా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయాలి, మనం ఏదో కొంత సాయం చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి చేయాలి అనే ఒక దృష్టిలో వచ్చాము, చేసాము. వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు. బోండమ్మ గారు అదే చెప్పారు, నేను వచ్చిన వెంటనే నేనే అవసరమైతే మళ్ళీ నేను కూడా వచ్చి ఆయన కలిసి అదే మాట, అదే ధైర్యాన్ని, అదే నమ్మకాన్ని ఇస్తానని కూడా ఎమ్మెల్యే గారు బోండమ్మ గారు చెప్పారు. అసలు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత క్విక్ రెస్పాన్స్ సాధారణంగా రాజకీయ నాయకుల దగ్గర ఎంత రెస్పాన్స్ అనేది పెద్దగా ఉండదు, చూద్దాంలే అనే పరిస్థితి ఉంటుంది. బట్ జస్ట్ ఒక చిన్న మెసేజ్ ఇలా పెట్టిన, మీ నియోజకవర్గంలో ఇలా ఉందని చెప్పిన వెంటనే ఒక్క రోజు గ్యాప్లోనే వచ్చేసారు ఎమ్మెల్యే. వాస్తవంగా ఎమ్మెల్యే కుమారుడు బోండా సిద్ధార్థ అని చెప్పకపోయినా ఆయన ఇటువంటి ఇండివిజువల్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సుధాకర్ గారి మిస్సెస్ ఉన్నారు, మా నమస్తే. ఇప్పుడు వచ్చారు అంటే ఇప్పుడు మీరు గతంలో మాట చెప్పారు సుధాకర్ గారు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదండి అని. బట్ ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి వచ్చారు కదా, ఏం చెప్పారు అంటే? చాలా సంతోషంగా ఉందండి. చాలా బోండమ్మ గారు వాళ్ళ బాబు వచ్చి మాకు ఎంతగానో భరోసా ఇచ్చారు. ప్రతి నెల కూడా బాగా చూసుకుంటా ఉన్నారు, ఇల్లు ఇస్తానంటున్నారు, బాగా పెన్షన్ కూడా మరి చూస్తానన్నారు సాధ్యమైనంత మట్టికి. చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇంత మట్టికి ఎవరు రాలా మా ఇంటికి, ఇదే ఫస్ట్ టైం రావటం. చాలా థ్యాంక్స్ అండి ఉమాగారికి, ఉమాగారి బాబుకి కూడా చాలా థ్యాంక్స్, వందనాలు. సో ఇది ఏదైతే ఒక ఎస్ఐ చేసిన నిర్లక్ష్యాన్ని 30 ఏళ్ళుగా బెడ్ మీద పరిమితమైన సుధాకర్ బాబు కథనానికి అయితే స్పందన వస్తుంది. స్పందనకు తగ్గట్టు సహాయం అందుతుందా అని ఆశించిన నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా స్పందించి వాళ్ళ అబ్బాయిని ఇక్కడికి పంపించి ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మొట్టమొదటి ఇటువంటి ఘటనల పట్ల అయితే సుమన్ టీవీ ఇమీడియట్గా స్పందిస్తుంది, బాధితుల పక్షాన ఎప్పుడూ నిలబడుతుంది. బాధితుల పక్షాన నిలబడడం కాదు, రాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకునే విధంగా అయితే సుమన్ టీవీ ఇటువంటి కార్యక్రమాలు నేరుగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్తుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.